శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అనేకమైన కృత్యాలకు, అఘాయిత్యాలకు, చెడు అలవాట్లు, మద్యపానము ద్వారా వచ్చే కారణాల గురించి మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అవును, ఈ భయంకరమైనటువంటి దుర్వ్యాపారంలో, దురలవాట్లతో అప్రమత్తంగా ఉండాలి. ఈ అలవాటు ఎప్పటికీ రాకూడదని దేవుని దగ్గర ప్రార్థించేయాలి. ఈ శోధన జయించేదానికోసమై అవసరమైన శక్తిని సజీవుడైన దేవుని యుద్ధ నుండి మనం పొందుకోవాలి. అవును, యేసుక్రీస్తు వారు మార్గంలో వెళ్తుంటుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లో ఉంచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలని అడిగాడు. అందుకు యేసుక్రీస్తు వారు, నీకు ఆజ్ఞలన్నీ తెలుసు కదా అని అతనితో చెప్పినప్పుడు, అందుకు అతడు బాల్యంలో నుండి ఇవన్నీ కూడా నేను అనుసరిస్తున్నానని చెప్పాడు. యేసుక్రీస్తు వారు అతన్ని చూసి ప్రేమించి, నీకు ఒకటి కొదవ ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినటువంటివన్నీ కూడా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అని చెప్తే, ఆ యవనస్తుడు మిక్కిలి ఆస్తి కలిగినటువంటి వాడు కాబట్టి విని బాధపడి ముఖం చిన్నపరుచుకుని దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. అవును, ఈ మాటలు ఎంతో శ్రద్ధగా మనకు బాధ అనిపించినా కూడా వాటిలో మనం చేయవలసినటువంటి కష్టమైనవే. యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో కష్టమైనటువంటి పనులు మనకు చెప్తాడు. అయితే ఇష్టమైనటువంటిగా చేయడానికి ఇష్టపడాలి. అవును, దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని మనకి ఇష్టమైనా కూడా వదిలిపెట్టుకోవాలి. వాటి జోటుకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అయితే మనం నిత్య జీవమును వారసులుగా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వాటిని పాటించాలి. అవును, సందేహమే లేదు. నేను అడిగిన చెప్పాను, దొంగలైనా, లోబికులైనా, త్రాగుబోతులైనా దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు అని. మనము మద్యపానమును విడిచి పరిశుద్ధాత్మను పొందుకున్న వారమైతే దేవుని వారసులుగా ఉండడానికి నిర్ణయించుకున్నటువంటి వారం కదా. మద్యపానం ఒక్కటే కాదు, చాలా అలవాట్లు. ఈ లోకంలో ఉన్నటువంటి లోకానుసారమైన ప్రతి ఆలోచన మన మధ్యలోనికి రాకుండానట్లుగా, గుండెల్లో వండుకుంటున్నట్లుగా జాగ్రత్త పడాలి. పాపాన్నైనా సరే, ఇంకేటైనా సరే, వాటన్నిటిని పాడద్రోయడానికి ప్రభు దగ్గర మన సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడే దేవుడు మనకు సొంతమవుతాడు. అప్పుడే మన ప్రార్థనకు దేవుడు బదిలిస్తాడు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, మాకున్నటువంటి ఆస్తి ఒక్కటే నాయనా, మీరే. మీ యందు ఆధారపడే జీవితాన్ని బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.